ఫిబ్రవరి 4వ తేదీన మనకు రథసప్తమి రాబోతుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైనది కాబట్టి ఈరోజు మర్చిపోకుండా మందార ఆకుతో ఇలా చేయండి. ₹1,00,00,000 అప్పున్నా సరేనండి తీరిపోతుంది. మీరు కూడా కుబేరులాగా మారిపోతారు. అలానే కాకుండా ఏంటంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. అందుకే ఈ మందార ఆకు పరిహారం అనేది ఈ విధంగా ఆచరించండి. ఇలా ఆచరించడం వల్ల మంచి ఫలితంతో పాటు మీ జీవితమే మారిపోతుంది. మందార చెట్టు అనేది దేవతా వృక్షంగా పరిగణిస్తారు. మందార చెట్టుతో కొన్ని పరిహారాలను చేయటం వల్ల మందార ఆకులను ఈ విధంగా మనము ఉపయోగించుకోవటం వల్ల అద్భుతమైన ఫలితాలు అయితే వస్తాయి. ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. అందుకే ఈ మందార ఆకుతో ఈ పరిహారం ఈరోజు చేయండి. అందులో మనకు ఏంటంటే గనక రథసప్తమి మంగళవారంతో కూడి వస్తుందండి. కాబట్టి మీరు ఒక్క మందార ఆకండి చాలు, మీ జీవితాన్ని మార్చేస్తుంది. అద్భుతమైన ఫలితాలను మీరు చూడగలుగుతారు. ఆ ఫలితాలను చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. అందుకే రథసప్తమి తిథి రోజు కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఈ మందార ఆకు పరిహారం చేసేసుకోండి. ఇక మీ సుడి తిరిగిపోతుంది. కాబట్టి ఏంటంటేనండి వీడియోని చివరి వరకు చూడండి. నస్తే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రథసప్తమి తిథి రోజున ఖచ్చితంగా ఏంటంటే గనక మనం తొందరగా నిద్ర లేవాలి. ఆలస్యంగా నిద్ర లేవకూడదు. అలానే కాకుండా ఆలస్యంగా నిద్ర లేస్తే సూర్యభగవానుడి యొక్క ఆగ్రహానికి గురవుతారు. మీకు అన్ని కష్టాలు వస్తాయని చెప్పొచ్చు. కాబట్టి తొందరగా నిద్ర లేచేసి శుచిగా ఏంటంటే స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈరోజు తలస్నానం చేయాలన్నమాట. స్నానం చేసేటప్పుడు 7 జిల్లెడాకులను ఏంటంటే గనక తలపైన భుజాలపైన ఉంచుకొని స్నానం ఆచరించాలి. అలానే కాకుండా మీకు ఒకవేళ జిల్లెడాకులు దొరకకపోతే చిక్కుడాకులతో కూడా స్నాన కార్యక్రమాలు చేయొచ్చు. ఇలా చేయటం వల్ల కూడా ఫలితం వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఇలా స్నానం చేసిన తర్వాత ఏంటంటే కనుకనండి మీరు ముఖ్యంగా అంటే మీ పూజ గదిలో తప్పనిసరిగా ఆవునేతితో దీపారాధన చేసుకోండి. ఆవునేయి దీపం ఈ రోజు చాలా శ్రేయస్కరం అని చెప్పొచ్చు. స్నాన కార్యక్రమాలు చేసిన తర్వాత చెంబుడి నీటిని తీసుకుని అందులో ఒక ఎర్రటి పుష్పాన్ని వేసేసి ఆ నీటితో సూర్యభగవానుడికి ఏంటంటే కనుక నీళ్లను ఆగ్యం ఇవ్వండి. ఆగ్యం ఇచ్చేటప్పుడు ఓం సూర్యాయ నమః అనేసుకోండి, సరిపోతుంది. ఆ తర్వాత ఈ రోజున ఇలా ఏంటంటేనండి చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకుని శుచిగా ఉతికిన బట్టలు ధరించి సూర్యభగవానుడికి నమస్కారం చేసుకుని నీళ్లను ఆగ్యమిచ్చి ఇంట్లో ఆవునేతితో దీపారాధన చేసుకుంటే మన జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా తొలగిపోయి మన ఇంటికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు. ఇలా చేయటం వల్ల సూర్యభగవానుడి యొక్క ఆశీస్సులతో మనకేంటంటే మనకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయండి. మనకంతా కూడా మంచి జరుగుతుందన్నమాట. మన కష్టాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడగలుగుతాము. సూర్యభగవానుడి యొక్క అనుగ్రహంతో రెట్టింపు ఫలితాన్ని కూడా మనం పొందగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఈరోజు అంటే రథసప్తమి తిథి రోజున చేసే పూజలకు రెట్టింపు ఫలితం లభిస్తుందన్నమాట. అలానే కాకుండా మనం రెట్టింపు ఫలితాన్ని కూడా పొందవచ్చు. రథసప్తమి తిథి రోజున మర్చిపోకుండా ఏంటంటే కనుక ఇలా పాలను పొంగించాలి. పాలను పొంగించేటప్పుడు మీ స్టవ్ని క్లీన్ చేసుకోండి. అలా స్టవ్ని క్లీన్ చేసుకున్న తర్వాత పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి పాలు పొంగించండి. ఆ పాలల్లో కొత్త బియ్యం, బెల్లం, కొంచెం నెయ్యి, అలాగే యాలకులను వేసేసి పరమాన్నం తయారు చేసుకోండి. ఈ పరమాన్నాన్ని దేవుడికి నైవేద్యంగా పెట్టండి. అది కూడా చిక్కుడు ఆకుల పైన ఏంటంటే గనక పరమాన్నాన్ని వేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. మీ మనసులో ఏది కోరుకున్నా సరే ఇలా ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్ముతూ ఉంటారు. అలానే కాకుండా ఏంటంటేనండి ఆయుర్వేద ప్రకారం కావచ్చు, అలానే కాకుండా ఇలా మన శాస్త్రాల ప్రకారం కావచ్చు, చిక్కుడు ఆకుల మీద వేడివేడి పరమాన్నాన్ని అంటే ఇలా మనం పెట్టినప్పుడు అందులో ఉండే దివ్య ఔషధాలన్నీ కూడా పరమాన్నంలోకి చేరుతాయి. ఈ నైవేద్యాన్ని మన కుటుంబం అంతా స్వీకరించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరేనండి అవి తొలగిపోతాయి. అనారోగ్యం అనేది మన జీవితంలోకి రాకుండా ఉండటానికి ఉపయోగపడతాయి అన్నమాట. చిక్కుడు ఆకులు అందుబాటులో లేని వారు తమలపాకుల మీద కూడా ఈ నైవేద్యాన్ని పెట్టవచ్చు. రథసప్తమి తిథి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా ఎరుపు రంగులో ఉండే పుష్పాన్ని సమర్పించండి. అంటే అలాంటి పుష్పాలను సమర్పిస్తే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా ఎర్రటి పుష్పాలను సమర్పించడం వల్ల మనకేంటంటే అద్భుతం జరుగుతుంది. సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట. అలా సూర్యభగవానుడి యొక్క అనుగ్రహం కలిగి మనకంతా కూడా మంచి జరుగుతుంది. ఆ తర్వాత 108 సార్లు ఏంటంటే కనుక మీరు అంటే సూర్యాయ నమః, ఆదిత్యాయ నమః అనే మంత్రాన్ని మనం పఠించుకోవచ్చు. ఇలా చేయటం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. మీ జాతకంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. మీ ఇంట్లో తులసి మొక్క ఉంటే తులసి మొక్క ముందు ఒక రథం ముగ్గు అంటే వెయ్యండి. తులసి కోట అందుబాటులో లేని వారు ఏంటంటేనండి చక్కగా ఇంటి ముందు కూడా మనము ఇలా దీపాన్ని అంటే ఇలా ఒక దీపం పెట్టుకొని ఆ దీపం ముందు రథం ముగ్గు వేసుకుంటే డబ్బు బాగా మనకు ఆకర్షిస్తుందని చెప్పొచ్చు. జన్మల దరిద్రాలు పోయి అదృష్టం వరిస్తుందన్నమాట. రథసప్తమి తిథి రోజున పొరపాటున కొన్ని పనులను చేయకూడదండి. రథసప్తమి రోజున ఉప్పుని తినకూడదు. సప్తమి రోజున ఉప్పు తినటం వల్ల జాతకంలో దోషాలు ఏర్పడతాయని నమ్ముతూ ఉంటారు. ఈ రోజున ఎవరిపైనైనా సరేనండి కోపం చూయించకూడదు. అంటే ఇలా వివాదాలకు దూరంగా ఉండాలి. మద్యం, మాంసాహారానికి దూరంగా ఉండాలి. రథసప్తమి తిథి రోజున భార్యాభర్తలు గొడవ పడకూడదు. అలానే కాకుండా ఇలా గొడవలు పడితే
పేదరికం అనుభవిస్తారు. కాబట్టి ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. మధ్యాహ్నం నిద్రించటం, అలానే కాకుండా నలుపు రంగు వస్త్రాలను ధరించటం ఇలాంటివి చెయ్యకూడదు. సాయంత్రం సమయంలో ఏదైనా శివాలయానికి వెళ్ళి శివుణ్ణి దర్శించుకుంటే చాలా మంచి ఫలితం అనేది మీరు చూడగలుగుతారని మనకు పురాణాలు చెబుతున్నాయి. ఈ రథసప్తమి రోజున మీ ఇంట్లో యంత్రాన్ని పెట్టుకుంటే చాలా మంచిదండి. ఇంట్లో ఎలాంటి కష్టాలు అనేవి రాకుండా ఉండటానికి ఈ రథసప్తమి రోజున చేసే కొన్ని పనుల వల్ల మనకు మంచి లాభదాయకంగా ఉండవచ్చు అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి చిన్న చిన్న నియమాలను ఆచరించండి. ఇలా పాలు పొంగించడం, చిక్కుడు ఆకుల్లో నైవేద్యం పెట్టుకోవటం, చిక్కుడు ఆకులను నీటిలో వేసుకొని స్నానం చేయటం, లేదంటే జిల్లేడు ఆకులను వేసుకొని స్నానం చేయటం, ఎవరిని హింసించటం, కొట్టడం, మూగజీవాలని హింసించటం ఇలాంటివి చేయకూడదు. ఇలా చేస్తే ఏంటంటే కనుక సూర్య భగవానుడు ఆగ్రహానికి గురవుతాడు. అలా ఆగ్రహానికి గురైతే మనకు అన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి చిన్న చిన్న నియమాలు ఆచరించుకొని చక్కగా ఫలితం పొందండి. ఇంకా ఆ తర్వాత ఈ రోజున మర్చిపోకుండా ఈ మందార ఆకు పరిహారం అనేది చేసుకోండి. అలా చేయటం వల్ల మీకు అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుందండి. ఆ రిజల్ట్ని మీరు చూడగలుగుతారు. మందార ఆకు అనేది చాలా పవిత్రతను కలిగి ఉంటుంది. మందార ఆకుతో చేసే పరిహారం తప్పక ఫలిస్తుందన్నమాట. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఈ రోజు మందార చెట్టు దగ్గరికి వెళ్ళి మందార చెట్టుని తాకేసి నమస్కారం చెప్పుకొని ఆ తర్వాత ఒక మందార ఆకుని తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఏంటంటే దాన్ని క్లీన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత దానిపైన ఒక స్పూన్ అన్ని గోధుమలు, అంటే నానబెట్టిన గోధుమల్ని కూడా పెట్టుకోవచ్చు, నార్మల్ గోధుమల్ని కూడా మనం పెట్టుకోవచ్చు. అలా పెట్టిన తర్వాత అందులో బెల్లం ముక్కని పెట్టండి. ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే కనుకనండి చక్కగా అది చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. సంకల్పం చెప్పుకున్న తర్వాత దాన్ని తీసుకెళ్లి శివాలయం ప్రాంగణంలో కానీ లేదంటే కనుక ఆంజనేయ స్వామి గుడి అంటే ప్రాంగణంలో కానీ వదిలేసి రండి. అలా చేయడం వల్ల మీ అప్పులు తీరిపోతాయి. అప్పుల నుంచి మీరు బయటపడగలుగుతారు. ఇలా చేసుకోవటం వల్ల ఈ రోజు ఖచ్చితంగా అండి మానవ జీవితంలో ఉండే అప్పులతో పాటు కొన్ని రకాల కష్టాలు కూడా పోతాయని పురాణాలే చెబుతున్నాయి. శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారం చాలా పవర్ఫుల్ పరిహారం, చాలా శక్తివంతమైన పరిహారం. దీన్ని ఎవరైతే నిష్ట నియమాలతో ఆచరించుకుంటారో వారికి అంతా కూడా మంచి జరుగుతుంది. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో సకల శుభాలు చేకూరుతాయని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ప్రయత్నించండి. ఇది చిన్న పరిహారం అని మనం అనుకుంటాం, కానీ దీనివల్ల ఎంత లాభం ఉంటుందంటే కనుకండి చాలా మంది కూడా ఈ లాభాన్ని పొందారని మనకు సిద్ధశాస్త్రంలో వివరంగా చెప్పబడుతుంది అనమాట. అందుకే రథసప్తమి తిథి రోజున తప్పక ఈ పని చేస్తూ ఉంటారు చాలా మంది. మీరు కూడా చేయటం వల్ల మీకు కూడా మంచి జరుగుతుంది. అప్పుల నుంచి మీరు బయటపడటంతో పాటు కష్టాలు కూడా పోతాయి. అనేక రకాల సమస్యల నుంచి కూడా మీరు బయటికి రాగలుగుతారనమాట. ఇవి చాలా చిన్న చిన్న పరిహారాలండి. వీటి వల్ల మనకు చాలా లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా మంగళవారం రోజున ఏంటంటే కనుక మందార ఆకు ది బెస్ట్గా పనిచేస్తూ ఉంటుందన్నమాట. మందార ఆకు ఏంటంటేనండి లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది. అంటే దేవతా వృక్షంగా మందార చెట్టుని భావించినప్పుడు కూడా మందార ఆకు లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. ఆ మందార ఆకు పుష్పాలు కూడా సూర్య భగవానుడికి ఇష్టం, ఎరుపు రంగు కాబట్టి. ఎరుపు రంగు అనేది ఏంటంటే దేవతకు అంకితం చేయబడతాయి అన్నమాట. అందుకే ఆకు యొక్క విశిష్టత చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. దాన్ని తెచ్చుకున్న తర్వాత డైరెక్ట్గా వాడకూడదండి. దాన్ని కొంచెం క్లీన్ చేసుకోవాలి. ఏ ఆకైనా సరేనండి క్లీన్ చేసుకున్న తర్వాతే వాడుకోవాలి. దానిపైన దుమ్ము ధూళి ఉంటుంది కదా, కాబట్టి డైరెక్ట్గా వాడకూడదు. ఇలా గోధుమలు పెడుతున్నాం కాబట్టి మనం ఏంటంటే ఈ రథసప్తమి తిథి రోజున గోధుమల పైన మనం ఏంటంటే జిల్లెడు ఆకుల్లో గోధుమలు పోసి దీపం పెడుతూ ఉంటాం కదా, అలానే మనం ఏంటంటే ఈ ఆకుపైన గోధుమలు పోసేసి మనము కొంచెమంత బెల్లాన్ని పెట్టి మన వీలుని బట్టి మనకు గుడులు అందుబాటులో ఉంటే అక్కడ పెట్టుకోవచ్చు ఆ ప్రాంగణంలో. లేకపోతే ఏంటంటే కనుక మీరు ఆవుకు కూడా పెట్టుకోవచ్చండి. అది ఇక మీ ఇష్టం అన్నమాట. ఎలా పెట్టుకున్నా కానీ ఫలితం వస్తుంది. ఆవుకు పెడితే 33 కోట్ల మంది దేవతల యొక్క అనుగ్రహంతో అప్పు తీరుతుంది. శివాలయం ప్రాంగణంలో మనం వదిలేసి వస్తే శివుడి యొక్క అనుగ్రహంతో మనకంతా కూడా మంచి జరుగుతుంది. అలానే కాకుండా ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో కూడా వదిలేయాలి, కానీ గుళ్ళో వదిలేయకూడదు. అలా వదిలేస్తే ఏమవుతుందంటే కనుక అక్కడ ఉండే మూగజీవాలు, పిచ్చుకలు, కాకులు ఇలా అంటూ ఉంటాయి కదండి, అవన్నీ కూడా గోధుమల్ని అలానే కాకుండా బెల్లాన్ని, చీమలు ఇలాంటివి తీసుకుంటూ ఉంటాయన్నమాట. అలా తీసుకున్నప్పుడు మనకు మంచి ఫలితాలు వస్తాయి. మూగ జీవాల యొక్క అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక రథసప్తమి తిథి రోజున మర్చిపోకుండా అండి ప్రయత్నించేసి ఫలితం పొందండి. చాలా చిన్న పరిహారం. ఇలాంటి తిథివార నక్షత్రం చాలా అరుదుగా వస్తుంది. అందులో మనకు మంగళవారంతో కూడి రథసప్తమి వస్తుంది. కాబట్టి ఈ రోజున ఇలా ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితాన్ని మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం అనమాట. అందుకే ఇలా మందారాకును తీసేసుకొని ఈ పని చేసేసుకోండి, సరిపోతుందన్నమాట. ఇంకొకటండి, ఇది కూడా మందార ఆకుకు సంబంధించిన పరిహారం అనమాట. దీనివల్ల కూడా చాలా లాభం మీరు పొందుతారండి. ఆ లాభాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఇప్పుడు చెప్పే ఇంకొక పరిహారం చేయండి. ఇదేంటంటే కనుక ఒక వస్తువు, వాహనం అలానే కాకుండా గృహలాభం కలగటానికి చేసుకునే పరిహారం. ఇది కూడా మంగళవారం పూట మందార ఆకుతో చేసుకుంటే మంచి శుభ ఫలితాన్ని మనం పొందగలుగుతాము. అలానే సకల దేవతల యొక్క అనుగ్రహం కలిగి మనకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. మీరు ఏం చేయండి అంటే కనుక ఆకుని తెచ్చుకునేటప్పుడు 2 ఆకులను ఒకటేసారి తెచ్చుకోండి. అలా పెద్ద సైజులో ఉండే ఆకులను తెచ్చుకుంటే
చేసుకుంటే చాలా మంచిదండి. పెద్ద సైజులో ఉండే ఆకులను ఎవరైతే ఈ రోజున అంటే ఇంటికి తెచ్చేసుకుని ఆకులతో పరిహారం చేసుకుంటారో వారికి ఖచ్చితంగా ఏంటంటే గనక దైవానుగ్రహంతో పాటు ప్రకృతి యొక్క అనుగ్రహం కూడా సంపూర్ణంగా కలుగుతుంది. వారి జీవితం మారిపోతుంది. మీరు ఏదైనా సరే వస్తువు కొనాలనుకుంటున్నారు, వాహనం కొనాలనుకుంటున్నారు, కొనలేకపోతున్నారు, ఇబ్బంది పడిపోతున్నారు కదా, అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఇలా మందార ఆకును తెచ్చుకొని మీరు ఒక వస్తువు కొనాలని కానీ, ఒక వాహనం కొనాలని కానీ, లేదంటే గనక గృహం తీసుకోవాలని కానీ, మీరు ఏదైనా సరే ఉన్న ఇంట్లోనే అంటే ఆ ఇంటిని చిన్నదైనా పర్వాలేదు తీసుకోవాలనుకుంటున్నాం కానీ తీసుకోలేకపోతున్నాం అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు మందార ఆకుని తీసుకొని దేవుడి పటాల దగ్గర అండి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని, ఇది సాయంత్రం పూట చేయాల్సిన పరిహారం. ఇలా శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుంటాం కదా మనం ఉదయమే, అలా చేసుకున్న తర్వాత ఆ మందారాకును తీసుకుని దానిపైన ఒక స్పూన్ అంతా ఎర్రపప్పు పోసి దాంట్లో బెల్లం ముక్కని పెట్టాలి. కానీ ఇక్కడ ఒకటే కోరిక కోరుకోవాలి, 10 కోరికలు మనం కోరకూడదు. అలా కోరితే మన యొక్క అంటే మనకు పెద్దగా ఫలితాలు రావు, కష్టాలే వస్తాయి, కానీ ఫలితాలను అయితే మనం చూడలేం. కాబట్టి మీరు ఒక కోరిక కోరుకోండి. వస్తువు కొనాలా, వాహనం కొనాలా, లేదంటే కనుక గృహలాభం కలగాలా, ఏది కలగాలో చెప్పుకొని అనంతరం ఏంటంటే కనుకనండి మీరు చక్కగా కాసేపు పూజ గదిలో వదిలేయండి. అలా వదిలేసిన తర్వాత దీన్ని తీసుకెళ్ళి యాజ్ ఇట్ అలాగే అండి మీరు ఏదైనా సరేనండి గుడి ప్రాంగణంలో కానీ, లేదంటే పచ్చని వృక్షాల దగ్గర అంటే రావి చెట్టు అలానే కాకుండా వేప చెట్టు దగ్గర వదిలేయాలి. ఇలా వదిలేసిన తర్వాత 41 రోజులకు మనం కోరుకున్న కోరిక సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కోరిక బలమైనది ఉన్నట్టయితే కొంచెం సమయం పడుతుంది. అదే చిన్న కోరిక అయితే ఖచ్చితంగా వెంటనే ఫలితం వస్తుంది. ఆ ఫలితాలను చూసి మనం ఆశ్చర్యపోతాం. ఇది కూడా చాలామంది మంగళవారం పూట మందార ఆకుతో ఈ విధంగా పరిహారం చేస్తూ ఉంటారు. అలా చేసేసి ఫలితాలు పొందుతారని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీరు కూడా ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుందండి. ఆ ఫలితాన్ని చూడగలుగుతారు. చాలా చిన్న చిన్న పరిహారాలండి. వీటిని ఆచరించడం వల్ల, వీటిని మనం చేసుకోవటం వల్ల అయితే ఫలితం అధికంగా వస్తుందన్నమాట. అందుకే మీరు ఈ యొక్క పరిహారాన్ని ఈ విధంగా ఆచరించండి. ఇక అలానే కాకుండా ఈ రోజు ఏంటంటే కనుక ఈ 2 పరిహారాలు ఇలా ఏంటంటేనండి అందులో అంటే మనం గోధుమలు అలానే కాకుండా ఎర్రపప్పు పోసేసి ఈ పరిహారం కిందికి మనం చేసేసుకోవచ్చు. అలా చేసేసి ఫలితం పొందవచ్చు. కాబట్టి ఈ రెండింటిని కూడా చేయండి. కానీ మన వీలుని బట్టి అండి, మనం ముందు చెప్పినది మాత్రం ఖచ్చితంగా గుడి ప్రాంగణంలో వదిలేయాలి. రెండోది గుడి ప్రాంగణంలో వదిలేయకపోయినా పర్వాలేదు, కానీ మనం ఏదైనా సరే చెట్టు దగ్గర కానీ, లేదంటే ఇలా దేవతా వృక్షాలు ఉంటాయి కదండి, అక్కడ వదిలేసినా సరిపోతుందన్నమాట. అలా చేయటం వల్ల అయితే ఫలితం ఉంటుంది. 2 కలిపి కూడా చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. మనం కోరుకున్న కోరిక అయితే ఖచ్చితంగా తీరుతుంది. ఇక ఆ తర్వాత వచ్చేసి రథసప్తమి తిథి రోజున మర్చిపోకుండా ఎర్రటి వస్త్రాలు కానీ, పసుపు రంగులో ఉండే వస్త్రాలను కానీ ధరించాలి. అలా ధరిస్తే ఏంటంటే కనుక కోటి జన్మల అంటే పుణ్యం లభిస్తుంది. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం లేదు, సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం లేక మాకు అంటే జాతకంలో కూడా సూర్యుడు బలహీనంగా ఉన్నాడండి, చాలా వరకు కూడా మాకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయండి అని బాధపడతారు కదండి. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మంగళవారం అయినప్పటికీ కూడా మనం ఎరుపుని అవాయిడ్ చేస్తూ ఉంటాం. కానీ ఈ రోజు మీరు ఎర్రటి వస్త్రాలను ధరించడం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఆ ఫలితాలను చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఎర్రటి వస్త్రాలు ధరించి ఎవరైతే ఎర్రటి పుష్పాన్ని వేసి నీటితో నీళ్లను తీసుకుని ఆగ్యం ఇస్తారో అలాంటి వాళ్లకు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి వారి జీవితమే మారిపోతుంది. వారి యొక్క జీవితంలో జాతకంలో సూర్యుడు అంటే బలపడతారు. సూర్య యొక్క అనుగ్రహంతో ఏంటంటే మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఈ విధంగా ప్రయత్నించండి. ఈ రోజు ఏంటంటే కనుకనండి మీరు ముఖ్యంగా ఇలా మీ ఇంటి గుమ్మానికి రావి ఆకులను తెచ్చేసి కట్టుకోండి. ఇంటి గుమ్మానికి రావి ఆకులు కడితే చాలా మంచిదండి, చాలా అద్భుతమైన ఫలితం ఉంటుందన్నమాట. రావి ఆకులు కట్టడం వల్ల మంచి శుభ ఫలితాలను కూడా మీరు చూడగలుగుతారనమాట. అందుకే మీ ఇంటి గుమ్మానికి ఖచ్చితంగా ఈరోజు రావి ఆకులని 11 కానీ మనము 9 ఆకులను కానీ తెచ్చి కట్టుకోవాలి. అది కూడా పసుపు రంగు దారం కానీ, ఎరుపు రంగు దారం కానీ తీసుకొని దానికి ఎలాగైతే మనం తోరణాలు కట్టుకుంటామో అలా కట్టడం వల్ల మనకు అద్భుతం జరుగుతుందని శాస్త్రమే చెబుతుంది. ఇలా ప్రయత్నించండి. ఇలా ఈ విధంగా చేయటం వల్ల అయితే మంచి ఫలితం ఉంటుందన్నమాట. అలా ఫలితాన్ని మీరు పొందగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం అండి. అలాగే ఈ రోజున ఏంటంటే కనుక మీరు రావి చెట్టుని కూడా తాకొచ్చు. రావి చెట్టుని తాగి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసేటప్పుడు ఓం వాసుదేవాయ నమః లేదంటే ఓం అంటే ఆదిత్యాయ నమః అనే మంత్రాలను అంటే చదువుకుంటూ చక్కగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తే మీకు ఉండే సర్వ దరిద్రాలు పోతాయి, పాపాలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలానే కాకుండా రావి చెట్టు విష్ణు రూపంగా భావిస్తాం కాబట్టి విష్ణు యొక్క అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది. అటు సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం కూడా కలగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రావి చెట్టుని తప్పక తాకండి. రావి చెట్టుని తాకటం వల్ల మనకు కోటి జన్మల పుణ్యం వస్తుందన్నమాట. చాలా మంది కూడా రావి చెట్టుని రోజు తాకుతూ ఉంటారు. రావి చెట్టు దగ్గర దీపం పెట్టడం, రావి చెట్టుని తాకటం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. అలా చేయటం వల్ల అయితే మనకు మంచి ఫలితం అయితే ఉంటుందండి. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. మంగళవారంతో మనకు రథసప్తమి కలిసి వచ్చింది కాబట్టి రథసప్తమి తిథి రోజున చేసుకునే పనులకు కావచ్చు, పరిహారాలకు కావచ్చు, కోటి రెట్ల అంటే పుణ్యం లభిస్తుందన్నమాట.
అలానే ఈ రోజున ఏంటంటే కనుకనండి దానం చేయటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. దానం చేయటం వల్ల సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం ఇంకా సంపూర్ణంగా కలుగుతుంది. సూర్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహంతో మనం లైఫ్లో ముందుకు వెళ్ళటానికి, మన స్థితిగతులను మార్చుకోవటానికి, ఆయన యొక్క అనుగ్రహంతో మనం ఏంటంటే మన జీవితాన్ని అంటే కష్టాలు లేకుండా చేసుకోవటానికి, సుఖాలను తెచ్చిపెట్టుకోవటానికి దానాలు ధర్మాలు ఉపయోగపడతాయి. అందుకే ఈరోజు మీరు చక్కగా అండి ఇలా ఏంటంటే కనుక దానం చేయండి. బియ్యం కావచ్చు, ఒక పూట అన్నం పెట్టడం కావచ్చు, ఎవరికైనా సరే పేదవారికి, లేదంటే కనుక సీజనల్ ఫ్రూట్స్ని కానీ దానం చేయటం వల్ల, ఆవులని పూజించటం వల్ల కోటి జన్మల పుణ్యం అయితే లభిస్తుందండి. కోటి జన్మల పుణ్యంతో మీరు కోటీశ్వరులాగా మారిపోతారు. అంతా కూడా మీకు మంచి జరగటంతో పాటు మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు, సమస్యలు పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పొచ్చు. కాబట్టి ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొందండి. ఏమీ చేయకపోయినా కనీసం ఒక నమస్కారమైన సరే సూర్య భగవానుడికి మనం చేయటం వల్ల అయితే మనకు సూర్య అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి ప్రయత్నించండి.